అద్దె ఇల్లు అందరికీ సొంతిల్లుండవు. ముఖ్యంగా సిటీల్లో ఉండేవారు చాలా మంది అద్దె ఇళ్లలోనే ఉంటారు. ఏదో ఒక పని కోసం నగరాలకు వచ్చి అద్దె ఇళ్లలో ఉండడం అన్నది కామన్. మరి ఇప్పుడు ఇల్లు అద్దెకు ఇచ్చేవారు అలాగే అద్దె ఇళ్లలో ఉండేవారు తప్పకుండా కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. లేదంటే ఇద్దరికి ఇబ్బంది. ఇక విషయంలోకి వెళ్దాం. భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఇది ఎంతో సాధారణమైన విషయం. కొత్త నగరాల్లో జీవితం ప్రారంభించేందుకు అద్దె ఇల్లు ఒక తాత్కాలిక నివాస స్థలం మాత్రమే కాదు, భద్రతకు, వ్యక్తిగత గౌరవానికి ప్రతీకగా మారుతుంది. అయితే ఈ ప్రక్రియలో చాలా మంది ఒక ముఖ్యమైన చట్టపరమైన అంశాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదే సరైన అద్దె ఒప్పందం చేయకపోవడం. ఇది ఓ చిన్న తప్పు అనిపించొచ్చు, కానీ దీనివల్ల బెదిరింపులు, అకారణ తొలగింపులు, డిపాజిట్ నష్టం, చట్టపరమైన చిక్కులు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అద్దె ఒప్పందం అనేది ఇంటి యజమాని మరియు అద్దెదారుడి మధ్య ఒక లిఖితపూర్వక ఒప్పందం. ఇది రెండు పక్షాల హక్కులను, బాధ్యతలను స్పష్టంగా పేర్కొంటుంది. ఒప్పందం ద్వారా ఏం జరుగుతుందంటే అద్దె మొత్తాన్ని ఖచ్చితంగా లిఖితపూర్వకంగా నిర్ణయిస్తారు. డిపాజిట్, రిఫండ్ నియమాలు అందులో ఉంటాయి. నివాస పరిమితులు ఉంటాయి. అంటే మనం 10,000కు అద్దెకు తీసుకుని వేరొకరికి 12,000కు అద్దెకి ఇవ్వడం, లేదంటే వ్యాపార కార్యకలాపాలు నిషేధం మొదలైనవి స్పష్టత కలిగిస్తాయి. ముందస్తుగా అద్దెదారుణ్ణి గెంటేయకూడదన్న నిబంధనలు కూడా ఇందులో ఉంటాయి. ఒకవేళ వివాదం వస్తే ఈ ఒప్పందమే చట్టపరమైన ఆధారంగా నిలుస్తోంది. అందుకే ఇది చాలా కీలకం. భారతదేశంలో ఎక్కువగా 11 నెలల పాటు అద్దె ఒప్పందాలు చేస్తారు. ఎందుకంటే 12 నెలల కంటే తక్కువ కాలానికి చేయబడే ఒప్పందాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తప్పించుకోవచ్చు. తాత్కాలికంగా అద్దె ఇవ్వాలనుకునే యజమానులకు ఇది ఈజీ మార్గం. అయినా చాలా నగరాల్లో ప్రభుత్వం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధనలు తెస్తోంది. అందువల్ల అవసరమైతే తప్పగా రిజిస్టర్ చేయించుకోవాలి. ఒప్పందంలో ఉండాల్సిన కీలక అంశాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక సరైన అద్దె ఒప్పందంలో ఈ విషయాలు తప్పకుండా ఉండాలి. అవేంటంటే ఇల్లు ఇచ్చిన వ్యక్తి, యజమాని పేరు, చిరునామా, అద్దెదారు వివరాలు, ఇంటి పూర్తి చిరునామా, అద్దె మొత్తం, డిపాజిట్ మొత్తం, ఒప్పందం కాల వ్యవధి, వెళ్ళిపోతానంటే ముందస్తు నోటీసు కాలం, కనీసం 1 నెల ముందు చెప్పాలి, దెబ్బతిన్న వస్తువులకు బాధ్యత ఎవరు వహిస్తారు, ఇలాంటివన్నీ ఒప్పంద పత్రంలో ముందే రాసుకోవాలి. ఒప్పందం లేకపోతే చాలా సమస్యలు ఉంటాయి. అవేంటంటే యజమాని ఒక్కసారిగా అద్దె పెంచడం, డిపాజిట్ తిరిగి ఇవ్వకపోవడం, ముందస్తు నోటీస్ లేకుండానే బయటకు పంపించడం, పోలీస్ కేసుల సందర్భంలో చట్టపరమైన రక్షణ లేకపోవడం. ఈ సమస్యలన్నీ ఒక చిన్న ఒప్పందంతోనే నివారించవచ్చు. ఈ ఒప్పందం అనేది ఒకవైపు అద్దెదారుడికి రక్షణ కలిగించడమే కాదు, ఇంటి యజమానులకు కూడా చట్టబద్ధమైన భరోసా ఇస్తుంది. అద్దె చెల్లింపుల ఆలస్యం, ఇంటి దుర్వినియోగం, ఒప్పంద విరుద్ధ చర్యలపై తగిన చర్యలు తీసుకోవడానికి ఈ ఒప్పందమే ఆధారమవుతుంది. ఒక చిన్న ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద సమస్యలు రావచ్చు. భారతదేశంలో అద్దె ఇల్లు తీసుకునే ప్రతి ఒక్కరూ, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఎవరైనా సరే తప్పకుండా సరైన అద్దె ఒప్పందం చేసుకోవాలి. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, ఇది మీ హక్కులకు, భద్రతకు చిహ్నం.